అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలంగాణకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని సిద్దిపేట, కరీంనగర్, కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, నాగర్ కర్నూల్, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. పిడుగులతో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దన్నారు. ఇక హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అలర్ట్గా ఉండాలని సూచించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ శివ. తెలంగాణకు భారీ వర్షపాతం మరొకసారి నమోదయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే బిగ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా భారీ వర్ష సూచన ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అయితే చాలా స్పష్టంగా తెలిపారు. తెలంగాణలోని 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు శివ. రాష్ట్రంలోని సిద్దిపేట, కరీంనగర్, కొత్తగూడెం, ములుగు, భూపాల్పల్లి, పెద్దపల్లి, నాగర్ కర్నూల్, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. పిడుగులతో పాటు భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా అధికారులు కూడా సూచన చేశారు. ఇక హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే సూచించారు శివ. ఇప్పటికే గత వారం రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షంతో ఉత్తర తెలంగాణ జిల్లా కూడా కంప్లీట్ గా కూడా అతలకుతలమైంది. లోటు వర్షపాతాన్ని అధిగమిస్తూ కావాల్సినటువంటి వర్షపాతం అయితే పడ్డది. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ లోని కొంతపాటు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాలోనైతే భారీగా వర్షపాతం నమోదైంది. ఈ జిల్లాలో కురిసినటువంటి భారీ వర్షంతో గోదావరి నది ప్రవాహం కూడా పెరిగి గోదావరి మురుకలు వేసింది. ఒకనొక సందర్భంలో మహారాష్ట్రలో కురిసినటువంటి భారీ వర్షాలతోటి వార్దా నది, పెన్గంగ నది, ప్రాణహిత నదుల పొంగి పొర్లి కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో కలవడంతో కాళేశ్వరం వద్ద 8,35,000 క్యూసెక్ల ఇంట్లో అక్కడ వచ్చింది. సో దాని దిగువన మహారాష్ట్ర మరాఠ్వాలో కురిసినటువంటి, ఛత్తీస్గఢ్ లో కురిసినటువంటి వర్షాలతో కూడా అటు ఇంద్రావతి నది నుంచి కూడా భారీగా వరద నీరు రావడం, భద్రాచలం దిగువన ఉన్నటువంటి శబరి నది కూడా వరద ఎక్కువ రావడంతో భద్రాచలం వద్ద కూడా గోదావరి నది తన మహోగ్ర రూపాన్ని చూపించి 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేసేంత వరకు తీసుకెళ్లింది. సో ఇంతటి భారీ వర్షం అయితే మనకు గత 5-6 రోజుల క్రితం నుంచి కంటిన్యూగా పడ్డాయి. అయితే నిన్న, మొన్న ఈ 2 రోజులు మాత్రము వరుణుడు కాస్త రెస్ట్ తీసుకున్నాడని కూడా మనకు అనిపిస్తుంది శివ. ఎందుకంటే గత 5 రోజులు దాదాపు నాన్ స్టాప్ గా కురిసినటువంటి వర్షము, నిన్న మొన్న మళ్ళీ ఒక చుక్క కూడా పడలేదు. కంప్లీట్ గా కూడా వర్షానికి అయితే గ్యాప్ ఇచ్చింది. ఏ జిల్లాల్లో అయితే గత 3 రోజుల క్రితం వరకు భారీగా కురిసి ఏ ప్రాంతాల్లోనైతే వరదలు వచ్చాయో ఆ ప్రాంతంలో గత 2 రోజుల నుంచి కూడా వర్షం జాడే లేదు. ఇలాంటి పరిస్థితులలో మరొకసారి కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీగా వర్షాలు ఉన్నాయని. సో ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలో కురిసినటువంటి భారీ వర్షాలతోటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కడెం ప్రాజెక్టు నిండిపోయింది. దాంతో గేట్లను లిఫ్ట్ చేశారు. దాని దిగువన గోదావరి నదిపై ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండిపోతూ ఆ ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లను కూడా లిఫ్ట్ చేసి లక్షలాది క్యూసెక్ల వాటర్ ని దిగువకు రిలీజ్ చేశారు. అంటే ఇదంతా కూడా గోదావరి నది పరివాహక ప్రాంతము. గోదావరమ్మ చాలా ఉధృతంగా ప్రవహించినటువంటి పరిస్థితులలో ఇప్పుడైతే కాస్త తగ్గుముఖం పట్టింది. గోదావరి కాస్త శాంతించిందని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఉగ్రరూపం దాల్చి ప్రవహించినటువంటి గోదావరి నది కాస్త శాంతించింది వర్షాలు లేకపోవడంతో. దీంతో గోదావరి ప్రాజెక్టులకు క్రమంగా వరద తగ్గుతున్నది. సో ఇదే సమయంలో అంటే స్టడీగా ఉన్నటువంటి కృష్ణమ్మ మాత్రం ఉరకలు వేస్తుంది. గోదావరి తగ్గిందో లేదో కృష్ణమ్మ ఉరకలు వేస్తుంది. కృష్ణా నది ప్రవాహం మొదలైంది. సో నిన్నటి వరకు భద్రాచలం వద్ద
15 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం నమోదు కాగా ప్రస్తుతం అయితే 9 లక్షలకు తగ్గింది. ఎగువన ప్రాణహిత, ఇంద్రావతి నదుల్లో వరద తగ్గుముఖం పట్టడంతో లోయర్ గోదావరి కూడా ప్రవాహం తగ్గుతుంది. భద్రాచలం వద్ద గోదావరి నది కూడా శాంతించి ప్రవహిస్తుంది శివ. ఇక దాంతో పాటు కృష్ణా నదికి కూడా మనకు ఉరకలు ప్రారంభమైంది చెప్పవచ్చు. ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి కూడా కృష్ణా నది పరవలు తొక్కుతుంది. సో దీంతో అటు జూరాల గేట్లను కూడా లిఫ్ట్ చేయడం వల్ల కృష్ణా నదికి కూడా వరద నీరు ఎక్కువగానే వస్తుంది. గోదావరికి క్రమక్రమంగా వరద నీరు తగ్గుతూ ఉండగా కృష్ణా నదికి మాత్రం విపరీతంగా పెరుగుతుంది. కర్ణాటకలోని అల్మట్టి, నారాయణపూర్ డ్యాంల నుంచి జూరాల ప్రాజెక్టుకు నీటిని విడుదల మరింత పెరుగుతుంది కాబట్టి కర్ణాటక ప్రాజెక్టుతో పాటు కృష్ణా నదికి ఉపనది అయినటువంటి భీమా నదిపై నిర్మించినటువంటి సనతి బ్యారేజ్ నుంచి కూడా జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుంది. సో ఈ క్రమంలో శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తున్నారు శివ. అల్మట్టి డ్యాం దగ్గర 518.95 మీటర్ల లెవెల్ నీటిని స్టోరేజ్ ఉంచుకోగా 130,000 క్యూసెక్ల నీటిని నారాయణపూర్ డ్యామ్ కు వదులుతున్నారు. అల్మట్టి డ్యామ్ కు 1,25,000 క్యూసెక్ల ఇన్ఫ్లో అక్కడి వస్తుండగా నారాయణపూర్ డ్యామ్ దగ్గర ప్రస్తుతము 491.41 మీటర్ల వాటర్ స్టోరేజ్ ఉంది. నారాయణపూర్ డ్యామ్ యొక్క 29 గేట్లను ఓపెన్ చేసి 1,25,000 క్యూసెక్ వాటర్ ను రిలీజ్ చేశారు. సో ఈ ప్రాజెక్టుకు 130,000 క్యూసెక్ల నీరు అక్కడ ఇన్ఫ్లో ఉండటంతో 1,25,000 క్యూసెక్ అవుట్ఫ్లో రిలీజ్ చేశారు. సో అదే విధంగా భీమా నది నుంచి కూడా 48,000 క్యూసెక్ల ఇన్ఫ్లో జూరాలకు వస్తుంది. జూరాల ప్రాజెక్టు దగ్గర కూడా వాటర్ ఇన్ఫ్లోను ఆధారంగా కూడా గేట్లను లిఫ్ట్ చేశారు. ప్రస్తుతానికి జూరాల 27 గేట్లను ఓపెన్ చేసి వాటర్ ను రిలీజ్ చేయడంతో ఆ వాటర్ అంతా కూడా శ్రీశైలం కు వస్తుంది. 27 గేట్ల ద్వారా 1,40,500 క్యూసెక్లు రిలీజ్ చేస్తుండగా ఈ వాటర్ ద్వారా జూరాల ప్రాజెక్ట్ సంబంధించినటువంటి విద్యుత్ ఉత్పత్తి కూడా అక్కడ కొనసాగుతుంది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 33,464 క్యూసెక్లు అదనంగా మనకు వాటర్ వస్తుంది. ఇక నెట్టెంపాడు లిఫ్ట్ కు, భీమా, కోయిల్ సాగర్ ఎడమ కెనాల్ కు, అలానే రైట్ కెనాల్ కు వీటన్నిటికి సంబంధించింది కూడా నీరైతే రిలీజ్ చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి ప్రస్తుతానికి 1,58,000 క్యూసెక్ల వాటర్ ని కూడా రిలీజ్ చేశారు. సో ఈ వరదంతా కూడా మనకు శ్రీశైలం ప్రాజెక్టులకు వస్తుంది. ప్రస్తుతానికి శ్రీశైలం ప్రాజెక్టుకి 1,69,000 క్యూసెక్ల ఇన్ఫ్లో అక్కడ శ్రీశైలం ప్రాజెక్టుకు ఉంది. సో అంటే ఇటు గోదావరి నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టులు నిండినటువంటి క్రమంలో గోదావరి నది ఎప్పుడైతే తగ్గుముఖం పట్టిందో అదే సమయంలో కృష్ణా నదికి వరద రావడం అయితే అటుపక్కన ఉన్నటువంటి సాగునీటికి అయితే డోకా లేదని చెప్పవచ్చు. అయితే ఇటీవల కురిసినటువంటి ఈ వర్షాలతోటి మనకు జూన్, జూలైలో లోటు వర్షపాతం నమోదైంది. సో దాంతో పాటు కాస్త ఇప్పుడు కురిసినటువంటి వర్షాలు అయితే ఆ లోటు వర్షపాతాన్ని కాస్త అధిగమించాయని చెప్పవచ్చు శివ. నైరుతి ఋతుపవనాల సీజన్ ఇది సెకండ్ స్టేజ్ లో మాత్రము కలవరపరిచేలా కనిపిస్తుంది. ఎందుకంటే ఆగస్టు, సెప్టెంబర్ లో కూడా వర్షాలు తక్కువగానే ఉంటాయని కూడా ఐఎండీ భారత వాతావరణ శాఖ ఒక అంచనాకి వేసింది. ఎందుకంటే నైరుతి ఋతుపవనాలు ఫస్ట్ హాఫ్ లో మనకు ఎక్కువగా వర్షాన్ని కురవనీయలేదు. ఇక సెకండ్ హాఫ్ లో వర్షాలు కష్టమేనన్న కూడా ఆందోళన వ్యక్తం అవుతుంది. అంటే కేవలం తెలంగాణకే కాక దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంటుందని కూడా వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది. తాజాగా ఆగస్టు, సెప్టెంబర్ కాలానికి గాను ఐఎండీ వర్షపాతం, ఉష్ణోగ్రత అంచనాలను వెల్లడించింది. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో పరిస్థితులు మరింత బలపడుతూ ఉండడం వల్ల ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో తెలంగాణ సహా దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కూడా ఐఎండీ చాలా స్పష్టంగా తెలిపింది. సో దీర్ఘకాలిక సగటు 94% కన్నా తక్కువగా ఉంటుందని పేర్కొన్నది. సగటు 422.8 మిల్లీమీటర్ల వర్షపాతాన్ని కూడా కురవాల్సి ఉండగా అంతకన్నా తక్కువ నమోదవుతుందని కూడా ఐఎండీ తెలిపింది శివ. సో ఇలాంటి పరిస్థితులలో కూడా రాబోయే రోజుల్లో తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కూడా రైతాంగం నీటి వినియోగం, పంటల రక్షణ విషయంలో ముందస్తుగానే జాగ్రత్త చెప్తుంది. అయితే తెలంగాణలోని మన ఉత్తర భాగంలో మాత్రము ఈ నెల సాధారణ కన్నా ఎక్కువ అవకాశాలు పడే అవకాశం ఉందని కూడా ఐఎండీ ఒక అంచనాలు తెలిపింది. అంటే కేవలం ఇక్కడ మాత్రం కాకుండా
చాలా చోట్ల కూడా మనకైతే ఈసారి ఎక్కువగా వర్షపాతం అయితే కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో వానలు ఒక రకంగా ఇప్పుడు పడ్డటువంటి వర్షం ఏదైతే మనకు ఈ 5 రోజుల క్రితం కురిసినటువంటి వర్షం ఏదైతే ఉందో ఈ వర్షంతో అయితే రైతాంగానికైతే తీవ్రమైనటువంటి సంతోషం సంబరం కలుగుతుంది. ఎండిపోయే దశలో ఉన్నటువంటి పంటలను కూడా పండించుకునేటువంటి పరిస్థితి అయితే వచ్చింది. దీంతో రైతాంగం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. పంటలకు కూడా ఇప్పుడు పడ్డటువంటి వర్షం అయితే ప్రాణం పోసిందని చెప్పవచ్చు శివ. సో మరొక 2-3 రోజుల పాటు భారీగా వర్ష సూచన ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పినటువంటి పరిస్థితులలో భారీగా మరొకసారి అయితే వర్షాలు పడాలని కూడా అటు అన్నదాతలు ప్రజలైతే కోరుకుంటున్నారు శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.